Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi viewers, welcome to ShravsCookBook channel. ఈ రోజు మనము బీరకాయ అలసందల మసాలా కూర తయారు చేసుకోబోతున్నాము. అలసందల్ని తెలంగాణలో బబ్బెర్లని కూడా అంటారు. ఈ బీరకాయ అలసందల కర్రీ తెలంగాణ రీజియన్లో పెళ్ళిళ్ళలో తప్పకుండా ఉండే ఒక కర్రీ రెసిపీ. పచ్చి బబ్బెర్లు గ్రీన్ కలర్లో సాఫ్ట్గా ఉంటాయండి. అవి జనరల్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మార్కెట్లో దొరుకుతాయి. కాకపోతే ఎండు బబ్బెర్లు ఇవైతే మాత్రము త్రూఅవుట్ ద సీజన్ మనకు కిరాణా షాపుల్లో దొరుకుతాయి. అన్సీజన్లో ఈ బీరకాయ బబ్బెర్ల కర్రీ చేసుకోవాలంటే ఈ ఎండు బబ్బెర్లతోనే చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. బీరకాయలు 1/2 kg. నేను వీటిని బాగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండు బబ్బెర్లు ఇవి సగం కప్పు ఎండు బబ్బెర్లను నేను బాగా కడిగి సగం కప్పుకు 1 కప్పు నీళ్లు పోసి 1/2 స్పూన్ ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇవి జస్ట్ ఇలా ప్రెస్ అయితే చాలండి, అంతగా ఉడికించాలి, మరీ ఎక్కువ ఉడికించొద్దు. సగం కప్పువి ఉడికాక 1 కప్ అయ్యాయి. అదే పచ్చి బబ్బెర్లు అయితే మీరు డైరెక్ట్గా 1 కప్పు వేసుకోవచ్చు. నెక్స్ట్ టొమాటో 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 5 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు 1/2 స్పూను, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఏది 1/2 స్పూన్ చొప్పున, ఎండుమిరపకాయలు 2, నూనె 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు. ఈ బీరకాయ బబ్బెర్ల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు కాసేపు ఆనియన్స్ని మగ్గనిద్దాము. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేద్దాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. బీరకాయ కాస్త మగ్గిందండి. ఇప్పుడు ఇందులో నేను టొమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. బీరకాయ టొమాటోలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న బబ్బెర్లు వేద్దాము. నెక్స్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మగ్గనిస్తే మన బీరకాయ అలసందల మసాలా కర్రీ రెడీ అవుతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. బీరకాయ బబ్బెర్ల కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బీరకాయ బబ్బెర్ల కర్రీ రెడీ అయింది. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది రైస్కి, రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకన్ని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.